సెమాంటిక్ పార్సింగ్. సెమాంటిక్స్ అంటే మీనింగ్. Semantic parsing in NLP is the process of converting natural language into a structured, machine-readable representation of its meaning. సెమాంటిక్ పార్సింగ్ అంటే న్యాచురల్ లాంగ్వేజ్ని ఒక స్ట్రక్చర్డ్ వేలో కన్వర్ట్ చేసి మెషిన్కి అర్థమయ్యేటట్టు దానికి మీనింగ్ చెప్పడం. ఇది ఎక్కడ యూజ్ అవుతుంది మనకి? క్వెరీయింగ్ డేటాబేసెస్, అదే డేటాబేస్ క్వెరీస్లో యూజ్ చేస్తాం కదా, SQLలో. గివ్ ఆల్ ద స్టూడెంట్స్ హూ హ్యావ్ స్కోర్డ్ మోర్ దాన్ 17 అట్లా. ఎగ్జిక్యూటింగ్ కమాండ్స్, ఏదైనా కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి. ఇంకా ఆన్సరింగ్ క్వశ్చన్స్, గూగుల్లో ఏమైనా క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ ఇస్తుంది కదా, అది. సింపుల్ వర్డ్స్లో సెమాంటిక్ పార్సింగ్ ఏంటంటే ఇట్ ఈస్ అబౌట్ అండర్స్టాండింగ్ ద మీనింగ్ బిహైండ్ ఎ సెంటెన్స్ ఇన్ ఎ వే దట్ మెషిన్ క్యాన్ ప్రాసెస్. మీనింగ్ ఎట్లా అర్థం చేసుకోవాలంటే అది మెషిన్ అది అర్థం చేసుకోగలగాలి, దాని ఏంటి మీనింగ్ అని అర్థం చేసుకొని టాస్క్స్ చేయగలగాలి. ఇందులో మెయిన్గా 4 కాంపోనెంట్స్ ఉంటాయి. ఎంటిటీస్ అంటే నౌన్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ ఇన్ ఏ సెంటెన్స్. యాపిల్, జాన్, కార్ అట్లా. ప్రెడికేట్స్ అంటే మెయిన్ వర్బ్స్. ఈట్స్, ఏం యాక్షన్స్ చేస్తామో వాటిని ప్రెడికేట్స్ అంటాం. ఈట్స్, ఈస్, డ్రైవ్స్. రిలేషన్స్, వాటి మధ్యలో ఏం రిలేషన్ ఉంది. ఇన్, ఆన్, విత్ అట్లా. క్వాంటిఫైయర్స్ అంటే ఇవి 3 ఉంటాయి. ఆల్, సమ్, ఎవ్రీ. ఇవి యూస్ చేసి సెంటెన్సెస్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ది సింపుల్ సెంటెన్స్. జాన్ ఈట్స్ అన్ యాపిల్. ఇందులో ఎంటిటీస్ ఏంటి? నౌన్స్. జాన్, యాపిల్. జాన్ అనేది పర్సన్, యాపిల్ అనేది ఆబ్జెక్ట్. ప్రెడికేట్ యాక్షన్ కదా, అంటే ఈట్స్. ఏం మిగిలింది? అంతే. లాజికల్ ఫామ్, అదే ప్రొలాగ్లో రాసినట్టు రాయాలి. ఈట్స్ జాన్ కామా యాపిల్ అంటే జాన్ ఈట్స్ యాపిల్, అంటే జాన్ ఈస్ ఈటింగ్ అన్ యాపిల్, దాని మీనింగ్ ఇది. కొంచెం కాంప్లెక్స్ సెంటెన్స్. జాన్ గేవ్ మేరీ ద బుక్. ఇంతకుముందు ఒకటే పర్సన్ ఉండే, ఇప్పుడు 2 పర్సన్స్ ఉన్నారు. జాన్, మేరీ, బుక్ ఏమో ఆబ్జెక్ట్. యాక్షన్ ఏంది ఇక్కడ? వర్బ్ ఏంటి? గేవ్, ఇవ్వడం. ప్రెడికేట్ గేవ్ యాక్షన్. లాజికల్ ఫామ్లో ఎట్లా రాస్తాం? ఇక్కడ 3 నౌన్స్ ఉన్నాయి. ఏం చేస్తాం? జాన్ గేవ్ మేరీ ద బుక్. ఇక్కడ ఉన్న ఆర్డర్లో మనుషులు ఏ ఆర్డర్లో ఉన్నారో, జాన్, తర్వాత మేరీ, తర్వాత బుక్, అదే ఆబ్జెక్ట్స్. జాన్, మేరీ, బుక్. దీని మీనింగ్ ఏంది? జాన్ గేవ్ ద బుక్ టు మేరీ అట్లా. అదే క్వాంటిఫైయర్స్ యూస్ చేస్తాం అనుకో, ఎవ్రీ యూస్ చేయొచ్చు, ఆల్, సమ్ అట్లా ఏదైనా యూస్ చేయొచ్చు. ఎవ్రీ స్టూడెంట్ పాస్ ద ఎగ్జామ్. ఇక్కడ ఎంటిటీస్ ఏంటి? స్టూడెంట్, ఎగ్జామ్. స్టూడెంట్ అనేది పర్సన్, ఎగ్జామ్ అనేది ఆబ్జెక్ట్. ప్రెడికేట్ యాక్షన్ ఏంటి? పాస్ అవ్వడం. క్వాంటిఫైయర్ ఎవ్రీ. దీన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాం? ఫర్ ఆల్ అన్నా ఎవ్రీ అన్నా ఒకటే కదా. ఫర్ ఆల్ ఎగ్స్ స్టూడెంట్స్, ఫర్ ఎవ్రీ స్టూడెంట్ పాస్ ద ఎగ్జామ్. ఫర్ ఎవ్రీ స్టూడెంట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎక్స్, ఇఫ్ ఎక్స్ ఈస్ ఎ స్టూడెంట్ దెన్ ఎక్స్ పాస్ ద ఎగ్జామ్. అదే సీక్వెల్ క్వైరీస్లో వస్తే ఇట్లా. ఫైండ్ ఆల్ ఎంప్లాయీస్ హూ వర్క్ ఇన్ ద సేల్స్ డిపార్ట్మెంట్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ డిపార్ట్మెంట్ ఈక్వల్ టు సేల్స్. ఇంతే. ఇంట్రొడక్షన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ సెమాంటిక్ పార్సింగ్ అంటే ఇంతవరకు. For more videos, please do subscribe.